Hello, hi friends, this is Arvi's mom. So after a long time we went to tour ట్రిప్ అనుకోండి. సో మేము ఎక్కడికి వెళ్ళాం తెలుసా? వెళ్తే మేడారం వెళ్ళాం అనమాట. యాక్చువల్లీ శ్రీనుది మొక్కు ఉండే. శ్రీనుది ఇన్ ద సెన్స్ అంటే 2 years బ్యాక్ 3 years బ్యాక్. సో మేము కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడే మొక్కుకున్న మొక్కు అనమాట. సో ఎప్పుడైనా నేను మొక్కుకుంటే నాకు టైం దొరికినప్పుడు చేసేస్తా. చేయడం అంటే అది నెరవేరకపోయినా నా మనసుకు తోచింది కాబట్టి చెయ్యాలి అనుకున్నా కాబట్టి చేసేస్తా అనమాట. బట్ ఈసారి అలా కాదు, మొక్కు నెరవేరి నా చేతిలో డబ్బులు ఉన్నప్పుడే చేసా. ఎందుకంటే కొంచెం పెద్ద మొక్కు కాబట్టి అందుకోసం కొంచెం అనుకున్నట్టు అన్నీ జరిగిన తర్వాతే చేసుకున్నా అనమాట. అంటే నేను ఫైనాన్షియల్గా కొంచెం అంత స్టేబుల్ అయిన తర్వాత చేసుకుందాం అనుకున్న మొక్కు. ఎందుకంటే అన్నీ అంటే జోడు అంటే రెండు మేకలు, 2 పట్టు శారీస్, 2 బంగారు ముక్కు పుడకలు, 2 బంగారు బొట్టు పిల్లలు, ఇలా అన్నీ జోడు అనుకున్నాను అనమాట. అందుకోసమే కొంచెం లేట్గా చేశాను అనమాట. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే కొంచెం ఖర్చు ఎక్కువ ఉండేదన్నమాట మొక్కు. అందుకోసమే అంటే మళ్ళీ శ్రీను ఎత్తు కూడా బంగారం. సో శ్రీను ఎత్తు బంగారంకి 5,000 అయింది. సో 2 ఎత్తులు అని అంటే 6 ఎత్తు శ్రీను ఎత్తు. ఆల్వేస్ అలా అంటే ఎప్పుడు కాదు, అంటే చేసుకునేప్పుడు ఒక్కసారి మనస్ఫూర్తిగా చేసుకోవాలి, ఫినాన్షియల్గా సెట్ అయినాక అనుకున్న మొక్కు అనమాట. ఇది 2 years బ్యాక్ అనుకున్న మొక్కు. అంటే 2 years అంటే అంత ముందు మొక్కుకున్నది. సో అంటే ఇలా కూడా మొక్కుకోవచ్చు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మవారికి ఇలా మొక్కుకుంటే జరిగిద్ది. నేను ఎలా మొక్కుకున్నా అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి ఎలా మొక్కుకోవాలో తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే చెప్తున్నాను నేను ఇది. ఏంటంటే నాకు నా హస్బెండ్కి ఇలా అంటే ఫినాన్షియల్గా ఎప్పుడు స్టెబిలిటీ ఉండాలి మాకు అని చెప్పేసి శ్రీను శాలరీలో 1% గణేశుడికి ఇక్కడ బాబాయ్ టెంపుల్ ఉంటుంది. సో అక్కడ మొక్కుకున్న 1% దాంట్లోకి వెళ్ళి శ్రీను ఇంత శాలరీ వస్తే అంత శాలరీలోకి వెళ్ళి 1% ఇస్తాను. అండ్ ఆల్సో ఒకసారి మనస్ఫూర్తిగా సమ్మక్క సారక్కకి చేసుకుంటాను. అండ్ ఇంకా ఉన్నాయండి, అదర్ మొక్కులు ఉన్నాయి. ఏంటంటే లైక్ పోచమ్మ తల్లి, అంటే నా షాప్ అక్కడ మియాపూర్లో ఉంది కాబట్టి నేను మియాపూర్లో అమ్మవారికి పోచమ్మ తల్లికి చేసుకుంటాను మొక్కినా అనమాట. సో అదొకటి. ఇంకొకటి పెద్దమ్మ టెంపుల్లో ఏంటంటే యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి, సో కొంచెం యూట్యూబ్ శాలరీ రావాలి అని ఎప్పుడో మొక్కుకుంది. బట్ అట్ ఎనీవే ఈ ఛానల్ అండ్ ఆల్సో మన కుర్తీ స్టోర్ ఛానల్ 2 కొంచెం ఈ మధ్యలో కొంచెం ఫేమస్ అవుతున్నాయి స్లోగా. ఎలాగైనా వస్తుంది. వచ్చిన రోజు డెఫినెట్లీ ఆ 2 salaries నేను అమ్మవారికి పెద్దమ్మ టెంపుల్లో కూడా చేస్తాను అనమాట. ఆ వీడియోస్ కూడా పెడతాను అలాగో. అండ్ ఇలా మొక్కుకున్నా అనమాట. నేను ఒక్కొక్కటి మొక్కుకున్నా. సో కుర్తీ స్టోర్కి మాత్రం పోచమ్మ తల్లి నేను అక్కడ ఉండి నేను డెవలప్ అవుతున్నా కాబట్టి అమ్మవారికి బంగారు కళ్ళు, అంటే నన్ను బంగారు కళ్ళతో చూడాలి అమ్మవారు, అంటే మంచిగా చూడాలి, అంటే నన్ను కూల్గా చూడాలి, నా షాప్ ఎదగాలి అని అనుకుని మొక్కుకుందనమాట. అండ్ ఆల్సో మేకతో చేశాను. అంటే ఎరిపేస్తారు కొంతమంది, ఏంటంటే బ్రాహ్మిన్స్ అలా అంటే డిఫరెంట్గా మొక్కుతారు. నేనేంటంటే చాలా ఆలోచించా, మొక్కొద్దా నాకు తెలియదు. అంటే నేను బాగా సాత్విక్ అయిన తర్వాత నాన్ వెజ్ కొంచెం మానేస్తున్నప్పుడు అంటే ఆల్మోస్ట్ చాలా మానేసా. అంటే ఎప్పుడు రెగ్యులర్గా నేను చాలా మానేసా అనమాట. సో మరి ఇలా మేక కట్ చేయాలంటే నాకు నచ్చలేదు. కానీ ఏంటంటే తర్వాత చాగంటి గారు కొన్ని ప్రవచనాల్లో ఏంటంటే మన కోల్కతాలో మన కాళీమాతకి చేస్తారు. ఎందుకు చేస్తారు ఇన్ ద సెన్స్, కొన్ని దేవతలు కోరుకుంటాయి అని చెప్పిన తర్వాత ఓకే చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఇప్పటికీ స్టిల్ అక్కడ రమణ మహర్షి ఉన్నా కూడా చేశారు అని ఒక వీడియోలో చెప్పారు. అంటే నేను క్లియర్గా చెప్పలేకపోతున్నా ఆయన ఎలా చెప్పారు అని. బట్ చేయొచ్చు అని చెప్పిన తర్వాత ఐ డిసైడెడ్ టు డూ దిస్. అంటే మనం చేసేది కొంచెం ధర్మబద్ధంగానే ఉంది, సో చేయొచ్చు అని అనుకున్న తర్వాత నేను చేస్తున్నాను అనమాట. దిస్ ప్యూర్లీ మై ఫీలింగ్ అండి. నేను నా ఫీలింగ్స్ మాత్రమే చెప్తున్నా ఇక్కడ. నేను అంటే ఎవరిని ఇన్సల్ట్ చేయాలని ఆర్ మీరు మేకలు కట్ చేయొద్దు అని అలా అని కాదు. నేను తింటాను, నాన్ వెజ్ నేను తింటా, ఐఎమ్ నాన్ వెజ్ లవర్. బట్ నేను బలి ఇవ్వడం అనేది చేయొద్దు ధర్మబద్ధం కాదు అని అనుకుని కొన్ని డేస్ ఆగాను. నేను మొక్కుని ఎలా తీర్చాలి, డబ్బుల రూపకంగా ఇద్దాంలే అని అనుకున్నా. సో తర్వాత చేయొచ్చు అంటే అంటే ఈ టైంలో అమ్మవారి శక్తి, ఆ ఎనర్జీ అలా ఉంటుంది, సో చెయ్యొచ్చు అని ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాతే, నేను కొన్ని విన్న తర్వాతే ఐ డిసైడెడ్ టు డూ దీస్. అండ్ ఇంకోటి సో బంగారు ముక్కు పుడకలు అవి అంటే సో ఉంటుంది కదా, మనం మొక్కుకుంటాం వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటాం, అలా మొక్కుకున్నా. అండ్ ఆల్సో ఎత్తు బెల్లాలు ఎందుకు అంటే లైక్
మనం ఏమంటారు అమ్మవారికి ఏది ఇష్టమో అది ఎక్కువ ఇస్తాం కదా. సో అమ్మవారికి బెల్లం అంటే చాలా ఇష్టం అంట. అందుకే శ్రీనెత్తు ఆర్వి ఎత్తు కలిపి బెల్లం ఇస్తా. ఆర్వి ఎత్తు నేను ఎప్పుడు ఇస్తాను అనమాట. ఎందుకు అంటే నాట్ ఓన్లీ ఇది, మేము తిరుపతికి వెళ్ళినా కూడా ఆర్వి ఎత్తు చక్కెర ఇస్తా. ఉన్నా లేకపోయినా వెళ్ళిన తర్వాత ఇస్తాం. ఎందుకంటే మా సంతోషం అంతా మారువి కాబట్టి, మా సంతోషం ఎప్పుడు మారువితో అలా ఉండాలి అని చెప్పేసి నేను ఆర్వి ఎత్తు ప్రతిసారి నేను మొక్కున్నా మొక్కు లేకపోయినా ఏదైనా ప్లేస్లో ఇస్తారు అని తెలిస్తే తిరుపతిలో ఆర్వి ఎత్తు చక్కెర అండ్ ఇక్కడ సమ్మక్కకి ఎవ్రీ ఇయర్ అత్తయ్య లాస్ట్ ఇయర్ చేయించినారు. అండ్ ఆల్సో ఇయర్ నేను చేయించిన. అంతకుముందు ఫస్ట్ ఇయర్ కూడా మా అత్తయ్యనే మొక్కుకున్నారు. సో అట్లా ఎవ్రీ ఇయర్ ఆర్వి ఎత్తు ఇస్తామన్నమాట. నాట్ ఓన్లీ దిస్, ఇంకా కొన్ని మొక్కులు ఉన్నాయి ఆర్వివి. అవి కూడా ఆర్వి ఎత్తు తులసి దళాలు జోకించాలన్న కోరిక. సో అదొకటి ఉంది, అది కూడా మెల్లిగా చేస్తా. అది ఎక్కడ అంటే మన ఎక్కడ అంటే అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. ఎక్కడ అంటే హిమాయత్ నగర్ నియర్ బై. అక్కడ నేను మొక్కుకున్న ఆర్వి అప్పుడు. సో నాకు ఆ టెంపుల్ అంటే చాలా ఇష్టం. సో అక్కడ అనుకున్న ఆర్వి ఎత్తు తులసి దళాలు ఇవ్వాలని. సో ఒక పెద్ద మాల చేపించి గజమాల చేపించి ఇస్తే అయిపోతుంది. సో అలా టూ ఇచ్చినా పర్వాలేదు. సో అదొకటి ఒక మొక్కు ఉందన్నమాట. సో ఇలా మేమంతా హ్యాపీగా ట్రిప్కి వెళ్తున్నాం. సో ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా డేస్ అయింది, ఆల్మోస్ట్ 1 year అయింది. తమ్ముడు బర్త్డే తర్వాత గృహప్రవేశం కూడా ఉన్నాం కానీ హరిబరిగా ఉండే. సో ఇలా పీస్ఫుల్గా వెళ్ళింది మాత్రం చాలా రోజుల తర్వాత ఇదే. మామూలుగా అయితే మనం వెళ్తాం ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్, ఫ్యామిలీ ట్రిప్ ఉంటుంది, చిన్నదారు పెద్దది చేస్తాం. బట్ ఈసారి ఇలా సమ్మక్క కుదిరింది, మేడారం కుదిరింది. బట్ అత్తయ్య వాళ్ళు అటు నుంచి వచ్చారు, మేము ఇంటి నుంచి వచ్చినాం. కొంచెం అదొక్కటే అది కలిసి వెళ్ళలేదు. బట్ ఓకే, ఏంటంటే అందరికీ టైం కన్స్ట్రెయిన్స్ ఉంటాయి కదా. సో అందరికీ బిజీ లైఫ్స్లో మనం వెళ్ళలేం కదా, అందుకోసమే ఇలా వెళ్ళాల్సి వచ్చింది. బట్ హ్యాపీ, చాలా 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 బాగా జరిగింది. అంటే ఎక్స్పెక్ట్ చేసింది దానికంటే చాలా బాగా జరిగింది. ఇదంతా రోడ్ వైండింగ్ అనమాట. మేము లోపల నుంచి వచ్చినాక ఆ వీడియో డిలీట్ అయిపోయింది. సో ఇదంతా లోపల నుంచి అంటే అంతా రిపేర్ చేస్తున్నారు. ఇదంతా ఒక 2 months బ్యాక్ పెట్టుంటే ఇంకా బాగుండేది. రిపేర్ అంతా కొంచెం ఒక 2 months బ్యాక్ చేస్తుంటే ఇంకా బాగుండేదేమో. సో ఇప్పుడు కొంచెం అంటే చాలా క్రౌడ్ పెరుగుతున్న కొద్ది చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. సో మేము అక్కడ ఇంకేం టెంట్ చెట్టు మాకేం దొరకలేదు. సో అక్కడే కలిపాము, ఒడిబియ్యం అంతా కలిపేసాము అనమాట. అమ్మవారికి ఒడిబియ్యం అండ్ కేజీ పావు రైస్, కేజీ పావు అదే కుంకుమ, కేజీ పావు పసుపు, అట్లా అంటే ఒక అమ్మవారికి పసుపు, ఒక అమ్మవారికి కుంకుమ అట్లా ప్యాకెట్లో అంటే ముడుపు కట్టేసి ఇచ్చామన్నమాట. అండ్ ఇది ఒక అంకుల్ నాకు 11 rupees ఇచ్చారు, మాకు తెలిసిన అంకుల్. సో అంకుల్ది 11 rupees నేను ఆ షాప్లో తీసుకున్నా, మా తెలిసిన అంకుల్ అనమాట. అమ్మాయికి పెళ్లి కావాలని చెప్పేసి నాకు 11 rupees ఆ ప్యాకెట్లో పెట్టించారు. నేను అదే ముడుపులో వేసేసాను అనమాట. మళ్ళీ మర్చిపోతా, గుర్తున్నప్పుడే వేసేయాలని అందులోనే వేసేసా. సో మా మమ్మీ ఇలా కట్టాలని చెప్తున్నారు. నేను ఆర్వీతో చేయించాను అనమాట. ఉడిబియ్యం అంతా ఫస్ట్ ఎప్పుడు ఆర్వీతో చేపిస్తా. నేను ఏది పెట్టినా కూడా ఆర్వీఏ ఫస్ట్ ఉడిబియ్యం వేస్తుంది అనమాట. ఆర్వీ వేసిన తర్వాత నేను వేస్తా, ఇద్దరం. సో నాకు తెలియదు చేయాలా లేదా, బట్ ఆర్వీ ఎగ్జైట్మెంట్ని నేను ఆపాలి అనుకోను. ఎందుకంటే అమ్మవారు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో తను చిన్నప్పటి నుంచి చాలా అంటే తను పుట్టలో ఉన్నప్పటి నుంచి నేను ఎక్కువ పూజ ఎక్కువ చేసేదాన్ని. అంత ముందు కూడా చేసేదాన్ని. బట్ తన గురించి నేను ఎక్కువ పూజలు చేయడం స్టార్ట్ చేశాను అనమాట. శ్రీను గురించి, తన గురించే. అలా నాకు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఫస్ట్ అంటే నేను ఒక ప్రేయర్ మొక్కుకుంటా. ఏదైనా శ్రీనుకి హెల్త్ బాగాలేకపోయినా కూడా ఇలా ఇన్ని టైమ్స్ హనుమాన్ చాలీసా చేస్తా. ఆర్వీకి బాగాలేదు, ఇప్పుడు ఆర్వీకి ఏంటంటే కొంచెం హైపర్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. సో వాట్ ఐ డూ, అలా ఒక 11 times హనుమాన్ చాలీసా అది చేసి ఆ వాటర్ని ఆర్వీకి తాగిపిస్తాను అనమాట. అలా 3 days 5 days అలా మొక్కుకొని ఆర్వీకి ఆ వాటర్ తాగిపిస్తే కొంచెం తను శాంతి అయితే బాడీ కూల్నెస్ అయిపోతుంది అనమాట. సో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏది ఉన్నా వెళ్ళిపోతుంది. నేను ఐ ఫీల్ లైక్ దట్. సో నేను ఏది ఉన్నా పూజని మొక్కుకుంటా, అలా ఐ డూ దాట్. సో ఇది కుంకుమ ప్యాకెట్స్ అనమాట. ఇంతకుముందు అమ్మవారికి పసుపు, ఆ రెడ్ దాంట్లో పసుపు పెట్టాం. అండ్ హైదరాబాద్ నుంచి వెళ్ళాం కదా, సో టైర్డ్గా ఉన్నా కొంచెం. వీడియో మా అక్క వాళ్ళ బాబు తీస్తున్నాం. ప్లేస్ ఏం దొరకలేదు, బట్ మొక్కు ఆపలేం కదా. సో ఇంత దూరం వెళ్ళింది మొక్కుకోవడానికే కాబట్టి, సో అక్కడైనా పర్లేదు అంటే కార్ పక్కనే కూర్చొని అన్ని ఓడిబియ్యం కలుపుకున్న కింద కూర్చొని. అండ్ మా అత్తయ్య మమ్మీ అందరం వెళ్ళాం. చాలా హ్యాపీ. ఇట్ వాజ్ వెరీ ఫెంటాస్టిక్ సెలబ్రేషన్. ఎప్పుడు చేసుకోవాలనిపించేలాగా అనిపించింది అనమాట. ఎవ్రీ ఇయర్ చేసుకున్న తప్పు లేదు అనే అంత హ్యాపీ అనిపించింది. ఫ్యామిలీ టైం స్పెండ్ చేసినాం. మొక్కు బాగా జరిగింది, దర్శనం బాగా జరిగింది. అందరం కలిసి పిక్స్ దిగినాం, మంచి వీడియోస్ దిగినాం, ఎంజాయ్ చేసినాం అన్నీ. అంటే ఒక మంచి ట్రిప్ అనుకోండి. మంచి మొక్కు కూడా అయిపోయింది, ట్రిప్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఎక్కువ హంగామా లేకుంటే సింపుల్గా మా వరకు మాత్రమే చేసుకున్నాం అనమాట. మామూలుగా అయితే ఇంట్లో చేసుకుంటే అందరినీ పిలవచ్చు,
బట్ అంత టైం లేదు. నేను అంటే అనుకోకుండా ఇది ఏంటంటే చూద్దాంలే అనుకున్నా. బట్ మా అక్క కొంచెం ముందు పడింది. చేసేయి మొక్కున్నప్పుడు చేసేయాలి నేనున్నా కదా నేను చేస్తా అని చెప్పేసి అక్క పాపం అక్కనే చేసింది. సో కోడిబియ్యం మాత్రమే నేనే, మిగతా సామాన్ మొత్తం అక్కే తీసుకొచ్చింది. సో అక్క హెల్ప్డ్ ఎ లాట్. సో ఇదంతా అక్కది. అక్క చేయబట్టి ఇంత ఫాస్ట్గా చేస్తాను. లేదంటే నేను ఒక్కదాన్ని చేయాలంటే నేను ఏం చేసేదాన్ని అంటే మామూలుగా అయితే ఆ డబ్బులు ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ మామూలుగా తీసుకెళ్ళి ఉండిలో వేసేదాన్ని. బట్ ఇంకా అక్క చేయబట్టి కొంచెం చేసా. లేదా అంటే మామూలుగా ఉండిలో వేసేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే శ్రీనుకి 2 ఎత్తుల బెల్లం అని అనుకున్నాం కదా. సో నేను అలా మొక్కుకున్నా. అన్ని జోడ్లు అంటే అన్ని 2 అన్ని సమ్మక్కకొకటి సారక్కకొకటి అలా 2 మొక్కుకున్నా నేను. సో ఇది ఇక్కడ ఏం చేసామంటే బెల్లం అంతా వేస్ట్ అయిపోతుంది, మనం క్యారీ చేయలేము. సో ఎందుకు డబ్బులు వేస్ట్, అలా అట్లీస్ట్ అదంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, ఆ డబ్బులంతా మెయింటెనెన్స్కి ఇద్దామని చెప్పేసి ఏం చేసామంటే ఒక ఎత్తు జోక్ ఇచ్చాము శ్రీనుకి. ఆ అమౌంట్ ఎంత అయిందో ఆ అమౌంట్ని మళ్ళీ నేను మిగతాది 5,000 రూపీస్ ఉండిలో వేసాను అనమాట. ఫోన్పే అన్నారు, అక్కడ ఫోన్పే పని చేయట్లేదండి. నేను ఆల్రెడీ ఒకరికి కంప్లైంట్ చేశాను, ఇలా జరగట్లేదండి, ఎవరైనా చేయాలంటే చేయలేరు కదా, అందరికీ డబ్బులు దొరకవు కదా. నాకంటే అక్కడ బెల్లం వాళ్ళు డబ్బులు ఇచ్చినారు, మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ దగ్గర నేను ఫోన్పే చేసి ఆ 5,000 తీసుకెళ్ళి ఉండిలో వేసా. ఎందుకంటే నేను మొక్కుకున్న మా మేక జడితి ఇవ్వలేదండి. అంటే అమ్మవారు శాంతించలేదు. నేను ఒక మొక్కు ఆపేసా అని చెప్పేసి అమ్మవారు కోపం వచ్చింది, చాలాసేపు సతాయించింది. అలా పట్టుకొని ఒక 45 మినిట్స్ వరకు అన్ని మొక్కులు పోచమ్మకి చేస్తా, నేను కొమరవెల్లి మల్లన్నకి బోనం నేను వండలేను కాబట్టి ఇవన్నీ నా మొక్కు కోసం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టలేను కాబట్టి నేను ఏం మొక్కా అనమాట, ఆ అమౌంట్ ఎంత అవుతుందో ఆ అమౌంట్ని బంగారు మీసలు చేపించి వేస్తా కొమరవెల్లి మల్లన్నకి అని చెప్పేసి అనుకున్నా. సో వేస్తా, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చిన్నది వెండిది వేస్తా. లాస్ట్ ఇయర్ గోల్డే వేసాము, ఈసారి కూడా నేను అదే మొక్కుకున్నా. మళ్ళీ ఆ అమౌంట్ అంతా కలిపి బంగారు మీసలు వేసి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. సో ఆ మొక్కు కూడా ఉంది, అదొకటి ఉంది, బదిపోచమ్మ ఉంది. సో అన్నీ నేను మెల్లిమెల్లికి ఒక్కొక్కటి అన్నీ చేసుకుంటా అమ్మ. సో ఏదన్నా మిస్ అయ్యి ఉంటే నన్ను క్షమించు అని చెప్పేసి అన్నీ మొక్కుతుంటే లాస్ట్లో ఏమైందంటే శ్రీనుకి ఇవ్వాల్సిన ఇంకొక జోడు బెల్లం ఇవ్వలేదు. దీనికోసం నేను జడితివ్వ అని చెప్పేసి మేక చాలాసేపు సతాయించింది. అంటే మేక కాదు, అమ్మవారు సతాయించింది. తర్వాత నేను వెళ్ళి అక్కడ ఈపే ఉంటుంది అని అంటే అక్కడికి వెళ్ళి నేను ట్రై చేస్తే అక్కడ అవ్వలేదు. బట్ స్టిల్ అమ్మవారు శాంతించింది, కొంచెం నా మొక్క ఎలాగా తీరుస్తుంది ఇది అని చెప్పేసి శాంతించి అప్పుడు నేను అటు వెళ్ళి నేను ఫోన్పే చేస్తున్న టైంకి ఇక్కడ అమ్మవారు జడితిచ్చిందంట. సో మా శ్రీని అయితే అంటే అందరూ నమ్మలేకపోయినారు, ఎందుకంటే అందరం మొక్కినాం, అందరం ఏదో ఒకటి ఎంత వచ్చిందల్లా మొక్కుతూనే ఉన్నాం. ఎందుకంటే అంత దూరం వెళ్ళినప్పుడు హ్యాపీగా రావాలి కదా. అంటే ఇది తెలంగాణ కల్చర్ అండి. సో ఇక్కడ కల్చర్ ఏంటంటే జడితిచ్చిన తర్వాతనే కొయ్యాలి అంటారు. సో ఇవ్వకుండా కోస్తే అంటే అమ్మవారు శాంతి అవ్వలేదు, అమ్మవారు ఒప్పుకోలేదు, యాక్సెప్ట్ చేయలేదు మన మొక్కు అని ఒక ఫీలింగ్. సో నేను ఎక్కడో మిస్టేక్ చేశాను, నేను మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవాలి అని అనుకున్నా. సో అలా జరిగింది. సో అదొకటి. అండ్ ఇదేంటంటే బెల్లం, ఇక్కడ బెల్లం జోకిస్తున్నాం కదా, ఈ టాపిక్ చెప్తాను అనమాట. ఇదేంటంటే నేను శ్రీనుకి ఆర్వీకి కలిపి జోకిస్తాను ఇప్పుడు. ఎందుకు అంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ అలా ఉండాలి. సో నాట్ ఓన్లీ దిస్, నాకు ఒక డ్రీమ్ వచ్చింది వెన్ ఐఎమ్ డూయింగ్ దట్. అంటే అక్కడ జరుగుతున్నప్పుడు నాకు ఒక డ్రీమ్ వచ్చింది ఆ మైండ్లోకి. ఏంటంటే ఆర్వీ 16th బర్త్డే, 16th అంటే ఆ ఏజ్ 16 ఏజ్ అప్పుడు సమ్మక్క ఇలా జరిగితే మాత్రం ఆర్వీ మంచి పట్టుపరికి వెళ్ళి లంగా ఓని నేను డ్రెస్ కుట్టించానండి, ఆర్వీకి నచ్చలేదు అది. బట్ 16th బర్త్డే అంటే 16th ఏజ్ టైంకి ఇలాగే ఆర్వీని శ్రీను ఒళ్ళో కూర్చోబెట్టుకొని పట్టుపరికిని వేసుకొని మంచిగా గోల్డ్ అంతా వేసుకొని ఫుల్ గోల్డ్ బ్యాంగిల్స్ అవన్నీ వేసుకొని శ్రీను ఒళ్ళోనే కూర్చొని ఇలాగే జోకించుకోవాలి అమ్మ అని మొక్కుకున్నాను అనమాట. అంటే నాకు అంత హ్యాపీనెస్ అనిపించింది, ఎందుకంటే వాళ్ళ మధ్య ఉండే బాండ్ కావచ్చు, లవ్ అండ్ ఎఫెక్షన్ కావచ్చు, అలా లైఫ్ టైం ఉండాలి. అండ్ తన 16th బర్త్డేకి కూడా ఇలాగే వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చొని తను జోకించుకోవాలి. ఫాదర్ లవ్ ఈజ్ యూనిక్ కదా. సో ఎంత ఇచ్చిన ఫాదర్ లవ్కి మనం చేయలేము. సో వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు బాండ్ డిస్టర్బ్ అవ్వద్దు, ఎవరు రావద్దు వాళ్ళ మధ్యలో, అంటే ఆర్వీ బాయ్ ఫ్రెండ్ కూడా రావద్దు. అలా వాళ్ళిద్దరు బాండ్ అలా ఉండాలి అని చెప్పేసి సింబాలిక్గా నేను అనుకున్నాను అనమాట. ఐ డ్రీమ్డ్ ఆఫ్ దట్. అంటే మనం ఏది ఇస్తామో నేచర్కి అదే వస్తుంది అంటారు కదా. నేను ఏం ఇచ్చాను నేచర్కి అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 16 తను మంచి పట్టు పరికిణీలో మంచి లంగావోని, బ్యాంగిల్స్, మంచి జ్యువెలరీ వేసుకొని ఆర్వీ శ్రీను ఒళ్ళో కూర్చొని, శ్రీను ఏమో కండువా పంచ అండ్ మంచి కద్ద షర్ట్ కండువా వేసుకొని కూర్చోవాలి. ఆర్వీ ఏమో మంచి అంటే అప్పుడైతే ప్లాన్డ్కి వెళ్తా కదా, డెఫినెట్లీ ప్లాన్డ్కి వెళ్తా ఎవ్రీ ఇయర్ ఇప్పటి నుంచి. అప్పుడైతే మంచి పట్టు లంగా అది అవే కుట్టిస్తా. శ్రీనుకి మంచి డ్రెస్ తీసుకుంటాం.
ఇలా వాళ్ళిద్దరు కూర్చొని జోకించుకోవాలి. అమ్మవారికి ఏదే మొక్కుకున్నా. సో నా కూతురికి అన్నీ మంచి జరగాలి. సో తను ఎదుగుతున్న కొద్దీ మాకు అంత ఎదుగుదల ఉండాలి అని చెప్పేసి, అండ్ వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ అలాగా ఉండాలి. సో అండ్ అప్కమింగ్ నా బిజినెస్ కూడా బాగుండాలి అని కోరుకున్నా. సో ఆర్వీది ఏంటంటే శ్రీనుకి 2 ఎత్తు, ఆర్వీకి 1 ఎత్తు అనుకున్నా. మళ్ళీ తర్వాత నాకు నచ్చలేదు. సో ఇద్దరు అలా ఉండాలి, కలిసి హ్యాపీగా ఉండాలి అనుకున్నా. కాబట్టి మళ్ళీ ఎంత అయిందో ఆ అమౌంట్ నేను ఉండిలో, ఇద్దరిది కలిపి అమౌంట్ ఉండిలో వేసాను. సో ఎంత గొడవ పడుతున్నాను అనమాట, నేను మంచి బెల్లం పెట్టండి అని. అంత గొడవపడి తెచ్చుకున్నా కూడా ఒక కేజీ కూడా ఇంటికి తెచ్చుకోలేదండి. ఒక చిన్న పీస్ ఏదో ఉండే, ఆ చిన్న పీస్ వరకు మాత్రమే మనకు వచ్చింది, మిగతా ఏం రాలేదు. సో అలా ఇద్దరికి క్వింటల్ ఎంతో వచ్చిందేమో అది. సో అందులో అంటే కొంచెం మంచి బెల్లం ఉంటుందండి, కొంచెం అంత బాగోదు. అందరికీ తెలిసిందే, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది. ఇది కొంచెం ప్యూర్ ఏంటంటే ఇంట్లో వండుకునేలాగా ఉంటుంది. బట్ దాంట్లోకి వెళ్ళి మేము కేజీ కూడా తెచ్చుకోలేదండి, వాళ్ళకే పోయింది ఆ బెల్లం కూడా. వాళ్ళు మళ్ళీ నేనేమనుకున్నా అంటే అక్కడ ఉన్న లేబర్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఇచ్చేసామనుకోండి, వాళ్ళు మళ్ళీ రీసేల్ చేసుకుంటారు, మనం ఇంటి రాక తెచ్చుకోలేము. సో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ వీళ్ళతోటి టైఅప్ అయిపోయి వీళ్ళకి అమౌంట్ వస్తుంది కొంచెం అని అలా ప్లాన్ చేశాను. బట్ ఇంకంత టైం లేకుండే, ఎందుకంటే మేక జడితి ఇచ్చడానికే 45 మినిట్స్ అలా లేట్ అయిపోయింది కదా. అప్పటికి 12:31 అయిపోయింది. సో చాలా లేట్ అయిపోయింది, ఇంకా వాళ్ళకి ఇచ్చేంత టైం కూడా లేదు. ఇంకా అక్కడే వదిలేసి వచ్చామన్నమాట. చిన్న పీస్ అనేది తెచ్చుకోవాల్సింది, కానీ అమ్మవారికి అయితే మొక్కు నేను ఇచ్చేసా. అండ్ ఆ కేజీ దాంట్లోకి వెళ్ళి ఎంత 2 కేజీస్ ఎంత ఉంటుంది కదా, అదే 5 కేజీస్ అది తీసుకెళ్ళి అమ్మవారికి అక్కడ గద్దె పైన అప్పచెప్పేసి వచ్చామన్నమాట. ఆర్వి నేను ఎంతున్నా, నేను ఎన్ని కేజీస్ ఉన్నా అని అరుస్తుంది. చూడండి, చిన్నుతో చాలా ఎఫెక్షనేట్గా ఉంటుంది ఆర్వి, నాకు అది చాలా ఇష్టం. ఇట్స్ అ గ్రేట్ బాండ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ అందరం మస్తు హ్యాపీ, చాలా బాగా జరిగింది సెలబ్రేషన్ మాత్రం. ఇదనమాట ఆల్ అబౌట్ సమ్మక్క. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం క్వింటల్ మీద 14 కేజెస్ ఎంత ఉంది. సో ఇట్స్ ఆల్ శ్రీను హార్వీస్ వెయిట్. అండ్ ఇంకొక తులసి మాలలు వెంకటేశ్వర స్వామికి ఉన్నప్పుడు యాక్చువల్లీ నేను ఏం చేస్తాను అంటే అంటే నెక్స్ట్ అంటే అప్కమింగ్ ఏంటంటే అట్ ఏ టైం సడన్గా కాకుండా ఏంటంటే స్టోర్లో డబ్బులు వస్తాయి కదా, స్టోర్లో డబ్బులు వచ్చిన శాలరీ అంటే చిన్ను ఎవరికి అంటే మన వర్కర్స్కి ఎప్పుడన్నా అంటే ఇంట్లో పనవాడికి ఆవిడకి డబ్బులు ఇచ్చేటప్పుడు కొన్ని ఎక్కువ అమౌంట్ డ్రా చేస్తాడు, 1000 ఆర్ ఎక్కువ. ఆ 1000 ఏంటంటే బాక్స్లో వేస్తాను నేను. అది నేను స్టోర్లో వచ్చిన అమౌంట్లోకి వెళ్ళి కూడా ఏంటంటే ఒకవేళ నాకు 2000 ఆర్ 3000 వస్తే దాంట్లోకి వెళ్ళి 500 తీసి అందులో వేసేస్తాను. అండ్ బొటిక్లో డబ్బులు కానీ ఏదైనా స్టిచ్చింగ్ హ్యాండ్ క్యాష్ ఇస్తారు కదా, అందులోకి వెళ్ళి కొంచెం అమౌంట్ హ్యాండ్ క్యాష్ నేను ఆ బాక్స్లో వేస్తాను అనమాట. అలా అయిన అమౌంట్ లాస్ట్ టైం నేను కనకదుర్గమ్మని అమ్మవారిని తీసుకున్నాం కదా. సో అమ్మగారు అప్పుడు 15,000 అయింది. అది అమ్మవారికి ఒక మొక్కు, అదేం మొక్కు కాదండి, కానీ ఇచ్చేసాను, నాకంటే నచ్చింది. వాళ్ళు అడిగిన వెంటనే అమ్మవారిని కొనివ్వండి అన్న వెంటనే నేను కొనిచ్చాను. అండ్ మన గనాదే అనమాట అది. అండ్ ఇది ఏంటంటే ఇప్పటి నుంచి ఏంటంటే అలా ర్యాండమ్ అంటే ఏమైందంటే అట్లీస్ట్ ఒక సింగిల్ అనౌన్స్మెంట్ కూడా లేదు. అండ్ ఆల్సో మనకి ఒక సింగిల్ పూజ కూడా లేదు, పూజకు కూడా మేము ఇన్వైట్ చేయలేదు. అది కొంచెం బాధ అనిపించింది నాకు. నేను మాల్లో ఉన్నా కదా, అంటే మాల్లో ఉన్నా అండ్ పూజకు కూడా పిలవలేదని కొంచెం ఒక చిన్న ఫీలింగ్. అండ్ అదొక్కటే బాధ ఉండే నాకు. అండ్ ఉంటుంది కదా, అంటే మనం అంతా చేసినప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చుంటే గనా వాళ్ళు అని చెప్పేసి బాగా అనిపించేది. వాళ్ళకు కూడా అంటే చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా తెలిసేది. దే ఆల్సో ఫీల్ హ్యాపీ, బ్లెస్డ్ కదా. అందరు యూట్యూబ్ ఇన్స్టా చూస్తారని రూల్ ఏం లేదు కదా. సో అదొక్కటి చిన్న ఫీలింగ్ ఉండే. అందుకోసం ఇప్పటి నుంచి అలా కాకుండా జస్ట్ ఏంటంటే నా మొక్కు వరకు నేను ఇవ్వాలి అనుకున్నా. వేరే అంటే టెంపుల్స్కి ఇస్తా కానీ ఇలా పెట్టిన వాటికి ఇవ్వద్దు అని అనిపించింది. అంటే కొంచెం దాంట్లో తర్వాత కొన్ని తెలిసాయి, అది తెలవడం వల్ల నాకు ఇవ్వాలి అనిపించలేదు. ఇప్పటి నుంచి ఇంత అంటే చందా రాస్తాను నేను సపరేట్. మళ్ళీ ఏంటంటే మనం విఘ్నేశ్వర చవితికి ప్రసాదం తీసుకోవడం అన్నీ చేస్తాం కాబట్టి చందా అయితే లాస్ట్ బొటిక్ పెట్టాము, కుర్తి స్టోర్ పెట్టాము కాబట్టి అలా 2000 సపరేట్ ఇచ్చాను. మళ్ళీ అది కాకుండా విగ్రహానికి సపరేట్ అది పే చేశాను నేను. సో మనకి అంటే నాకు వచ్చింది ఏంటంటే ఫస్ట్ వచ్చిన దాంట్లోకి వెళ్ళి నాకు సర్టన్ అమౌంట్ నేను పూజలకే పెట్టుకోవాలి అనుకుంటా. ఏంటంటే నేను స్టోర్ పెట్టినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే నేను ఎప్పుడైనా ఏదైనా పూజ చేయాలి అనుకున్నా, ఏదైనా మొక్కాలి అనుకున్నప్పుడు నేను వెనక్కి తగ్గొద్దు.
ఆ అమౌంట్ నా హ్యాండ్‌లో ఉండాలి అని మాత్రమే పెట్టుకున్నా. ఎందుకంటే నాకంటూ పెద్ద కోరికలు ఏం లేవండి. అన్నీ ఉన్నాయి. అంటే అన్నీ ఉన్నాయంటే మనకున్న దాంట్లో అంటే నాకున్న లిమిట్‌లో నాకు అన్నీ ఇచ్చినాడు దేవుడు. అత్తయ్య వాళ్ళు ల్యాండ్ కొన్నారు. డ్యాడీ వాళ్ళు ల్యాండ్ ఇచ్చినారు. గోల్డ్ ఇచ్చినారు. నేను ఉన్నప్పుడల్లా గోల్డ్ తీసుకుంటూనే ఉంటా. మనిషికి కావాల్సింది ఏంది? అన్నీ ఉన్నాయి. హెల్త్ అంటే ఇంక నా హెల్త్ మన కర్మని కరిగిస్తది అని అంటారు. సో, నేను ఆ హెల్త్ గురించి ఎప్పుడు అడగను. నాకు హెల్త్ తగ్గాలి అని అడగను. ఎందుకంటే ఇట్స్ ఎ కర్మ. ఇట్స్ గోయింగ్ అవే. నా కర్మ అంతా నా పాస్ట్ కర్మ అంతా నా హెల్త్ విషయంలో వెళ్ళిపోతుంది. నా డిప్రెషన్ అది తీసేస్తుంది. నా కర్మని తీసేస్తుంది అనే ఫీల్ అయితా నేను అంతే తప్ప నాకు హెల్త్ ఇవ్వు, నాకు డిప్రెషన్ తీసేయని నేను ఎప్పుడు అడగను. ఎందుకంటే డిప్రెషన్ తర్వాత నేను ఐ బికమ్ వెరీ స్ట్రాంగ్. అంటే నేను ఇంకొంచెం డబుల్ ఫైట్ చేసే అంత ఎనర్జీతో బయటకొస్తా అనమాట. ఆ డిప్రెషన్ నుంచి నేను ఏదైనా సిచ్యువేషన్ వస్తే తట్టుకోలేని మైండ్ సెట్ నాది. సో, ఆ డిప్రెషన్ నుంచి బయటికి డబుల్ స్ట్రాంగ్‌తో వస్తా అనమాట. అందుకోసమే నాకు ఇది తగ్గించు అని నేను ఎప్పుడు అడగలేదు. డిప్రెషన్ తగ్గించమ్మా అని కూడా నేను ఎప్పుడు అడగలేదు. బికాస్ నేను ఆ డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఎక్కువ పూజ చేస్తా. ఎక్కువ శివయ్యతోటి ఎక్కువ టైం అమ్మవారితో ఎక్కువ టైం ఉండి వాళ్ళతోనే మాట్లాడడం, శివపురాణం వినడం, రామాయణం, మహాభారతం వినుకుంటూ అలా మైండ్‌ని ట్యూన్ చేసుకుంటా అనమాట. సో, ఐ కమ్ విత్ డబుల్ ఎనర్జీ కాబట్టి నాకు అదేం పెద్దగా అనిపించదు. సో, నాకు పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో, ఇవి మాత్రం ఏంటంటే ఫినాన్షియల్‌గా కొంచెం స్టేబుల్ ఉండాలి. ఫినాన్షియల్‌గా సింపుల్‌గా మూవ్ అవ్వాలి. సో, మనకున్న దాంట్లో హ్యాపీగా ఉండాలి. అండ్ నిదర్శనాలు ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఏజ్‌లోనే చేయగలమండి. ఇంకొంచెం ఏజ్ అయితే నేను శ్రీనుని తీసుకెళ్ళు అనలేను. ఆర్విని తీసుకెళ్ళు అనలేను. బాగున్నప్పుడే నేను నడవగలిగిన స్టేజ్‌లో ఉన్నప్పుడే నేను అన్ని దర్శనాలకు వెళ్ళాలని కోరుకుంటా అనమాట. సో, ఈ ఏజ్‌లోనే అన్నీ చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత మనం కూర్చున్న దగ్గరే శివ పూజ చేసే అంత కెపాసిటీ రావాలి అని కోరుకుంటా. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ కూర్చొని కూడా కాశీ విశ్వనాథ్‌ని చూడగలను. ఎందుకంటే నేను ఆయన్ని చూశాను, ముట్టుకున్నాను, ఫీల్ అయ్యాను. ఆ సరౌండింగ్ ఎలా ఉంది అదంతా నేను ఆ ఎనర్జీని ఫీల్ అవ్వగలను. సో, నేను అదే మొక్కుకుంటా. అన్ని దర్శనాలు అవ్వాలి. నా ఏజ్ అంటే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత నేను కూర్చొని ఇక్కడ పూజ చేసుకోవాలి. ఆ యూట్యూబ్‌లో వీడియో చూసుకుంటా హ్యాపీగా శివయ్యని తలుచుకుంటూ ఉండాలి అని కోరుకుంటా. రామకోటి కావచ్చు, రాయడం కావచ్చు అవన్నీ కొంచెం ఇప్పుడు మానేసా. ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం బిజినెస్ ఫీల్డ్‌లో ఉన్నా కదా! అండ్ ఆల్సో ఇంకొక వర్క్‌లో ఉన్నా, ఎంఏ వర్క్‌లో ఉన్నా. అలా కొంచెం అటు నుంచి ఇటు ట్యూన్ అయ్యా. అంటే పూజ నుంచి డివోషనల్ నుంచి కొంచెం ట్యూన్ అయ్యి బయటకొచ్చా అనమాట. దట్స్ ఓకే. అంటే ఈ ఏజ్‌కి ఓకే. బట్ అలా అని నేను పూజ చేయకుండా ఉన్నాను. అలా అని ఎక్కువ టైం ఉండేదన్నప్పుడు 3 అవర్స్, 4 అవర్స్ ఎక్కువ పూజ మీద ఉండేదని. నౌ ఐయామ్ గోయింగ్ లైక్ 1 అవర్ అలా ఉంటాను. అండ్ శివపురాణం అలా కూడా తగ్గించా. అప్పుడు పడుకునేటప్పుడు కూడా నేను ఎప్పుడూ అదే వినుకుంటూ పడుకునేదాన్ని. ఇప్పుడు కొంచెం తగ్గింది. బట్ మళ్ళీ కొంచెం గెట్ బ్యాక్ వద్దాం. మళ్ళీ వస్తా. కొంచెం ఏదైనా బిజినెస్ సక్సెస్ అయ్యేదంతా. బిజినెస్ కూడా ఏంటంటే నా కోరిక వెన్ ఐ స్టార్టెడ్ మై బిజినెస్ ఏంటంటే నేను హ్యాపీగా నా స్టోర్‌లో కూర్చొని రామకోటి రాసుకుంటుంటే వర్కర్స్ వర్క్ చేసుకుంటూ చూపించుకుంటూ ఉండాలి అని మాత్రమే అనుకుంటూ స్టోర్ స్టార్ట్ చేశా అనమాట. నౌ ఇట్స్ గోయింగ్ లైక్ దట్. అదైతే ఉంది. అలా అంటే నేను ఎప్పుడైనా డివోషనల్ సైడ్ వెళ్ళాలని బాగా కోరుకుంటా. నేను ఏ పని చేసినా నేను డివోషనల్‌గా హ్యాపీగా ఉండాలి, స్టేబుల్‌గా ఉండాలి. ఎప్పుడూ అమ్మవారిని తలుచుకుంటూ ఉండాలని కోరుకుంటా అనమాట. సో, నేను సంపాదించే ప్రతి అమౌంట్‌లో నేను చేసుకున్న అమౌంట్‌లో అమ్మవారికి కంపల్సరీ ఏదో ఒకటి పూజ మొక్కుకోవాలి అని ఉంటది. అండ్ మళ్ళీ ఇంకా బదిపోచమ్మ ఉంది, పోచమ్మ తల్లి ఉంది. అంటే అక్కడ మియాపూర్‌లో పోచమ్మ తల్లి ఉంది. తర్వాత బదిపోచమ్మ ఉంది. ఆ తర్వాత ఆషాఢం టైం వరకి ఆర్ ఆగస్ట్ తర్వాతన్నా కంపల్సరీ మళ్ళీ ఇంకా పెద్దమ్మ టెంపుల్‌లో చేయాలి. అదొక్క మొక్కులునే. తర్వాత కోల్కతా అమ్మవారికి ఒక్క మొక్కుంది. ఇంకొక 4 ఉన్నాయి. అవి తర్వాత ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ తర్వాత మహాకాళేశ్వర్ అలా ఇలా ద్వారకా వెళ్ళాలి. ఆర్వీని ద్వారకా తీసుకెళ్ళాలని పిచ్చి కోరిక అండి నాకు. ఎందుకంటే ఆమెని కృష్ణుడికి ఇచ్చేయాలన్న కోరిక. ఇవంతా ట్రూత్ కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ట్రూత్ అంటే ఆ దేవుడే ట్రూత్ అని ఒక ఫీలింగ్ నాకు. అందుకోసమే నేను ఏదైనా రిలేటెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నేను హ్యూమన్ కంటే ఎక్కువ దేవుడిని నమ్ముకుంటా. నాకేదైనా కష్టం వస్తే మనం ఎవరికైనా చెప్పాలి అని చూస్తాం కదా! నేను అట్లా కాదు. నాకేదైనా కష్టం వస్తే అమ్మవారి దగ్గర కూర్చొని కాసేపు అమ్మవారికి చెప్పుకొని, అమ్మవారితో ఏడ్చుకొని, గొడవపడి, గీకొని అమ్మవారిని అంటే మామూలుగా ఇప్పుడు మనం ఇలా ఎందుకు చేసామని మన అమ్మ నాన్నతో ఎలా గొడవ పడతామో నా శివయ్య అమ్మవారితో అంతే గొడవ పడతా అనమాట. అలా నాకు వాళ్ళే అన్నీ నేను వాళ్ళ నుంచే అన్నీ బయటకొచ్చినా అనమాట. అంటే నేను చాలా ఇష్యూస్ నుంచి బయటకొచ్చింది అమ్మవారు చేయబట్టే. హ్యూమన్‌ని నమ్ముకోవడం కంటే దేవుడిని నమ్ముకుంటే మనకు అన్నీ దొరుకుతాయి అని ఒక ఫీలింగ్. పాజిటివ్ వైబ్ ఉంటది. అండ్ ఆల్సో ఏదైనా కష్టం వస్తే మనం వాళ్ళకి చెప్పుకున్నాం అనుకో ఆ కష్టాన్ని తీర్చే మార్గాన్ని చూపిస్తారు. అంతే తప్ప ఎవరికైనా బయట వాళ్ళకి చెప్పినాం అనుకోండి వాళ్ళు ఇంకా మనల్ని చెడాయిస్తారు. ఏమైందంటే ఇంకొన్ని నెగెటివ్ వర్డ్స్ యాడ్ చేస్తారు. ఆర్ లైక్
ఏదైనా జరగొచ్చు. ఆ పాజిటివ్ వైబ్ పోతది. అదే మనం అమ్మవారికి చెప్పుకొని బాధపడితే ఆమె ఒక సొల్యూషన్ ఇస్తదని నేను ఫీల్ అయితా. మీరెలా ఫీల్ అవుతారో కామెంట్‌లో చెప్పండి. ఇదైతే మంచి మటన్ మన మటన్‌ని అక్కనే చేసింది. నేనేం చేయలేదండి. ఒక ఓడిబియ్యం వరకే నేను చూసుకున్న. మిగతాదంతా అక్కే చేసింది. ఇది మన స్టోర్‌లో మన కుర్తి స్టోర్‌లో డ్రెస్ అనమాట. నేను ఒక ఫ్రాక్ తీసుకున్నా. చాలా రోజుల తర్వాత ఫ్రాక్ తీసుకున్నా. సో, నాకేంటంటే ఒకటి అమ్మొచ్చు కదా! సేల్ చేయొచ్చు కదా! అని ఒక ఫీలింగ్ ఉంటది. నేను ఎక్కువ తీసుకోను డ్రెసెస్. బట్ ఈ మధ్య కొంచెం తీసుకుంటున్నా. ఎందుకంటే కస్టమర్స్ అందరూ నన్ను చూడడానికి గూడా వస్తున్నారు. సో, వేసుకోవాలి కాబట్టి. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. బాయ్. సో, నేను స్టోర్‌ది డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసి పెడతా అండి. ఎవరైనా చూడాలి అనుకుంటే మన కస్టమర్స్, యూట్యూబ్ కస్టమర్స్ దాంట్లోకెళ్ళి మన కుర్తీస్ కూడా చూడండి. నేను ఫాలో అవ్వండి. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. బాయ్. కామెంట్‌లో చెప్పండి మీరు ఎలా ఫీల్ అయ్యారో ఆఫ్టర్ సీయింగ్ దిస్ వీడియో. ఇట్ విల్ హెల్ప్ మీ నా ఫీలింగ్స్‌ని షేర్